అందరూ కూడా దయచేసి హల్లెలూయా చెప్తారు ఒకసారి హల్లెలూయా. ఇప్పుడు నవ్వండి అందరూ కలిసి. నన్ను చూస్తే కదా పక్కన చూడండి నవ్వుతుంది. పక్కన చూడండి ఒకసారి. అమ్మ మరియమ్మ గారు టీకమ్మ గారిని చూడండి ఒకసారి. నవ్వుతుంది ఆటోమేటిక్గా. ప్రైజ్లో మన దేవుడు నవ్వుని కలుగజేసేటటువంటి దేవుడు. ఆమె నోటి నిండా నవ్వుని కలుగజేసేటటువంటి దేవుడు మనము కలిగి ఉన్నాము. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు ఏ విధంగా ఉండాలి? కొంచెం అమ్మ రాయలమ్మ గారు నవ్వండి ఒకసారి. చక్కగా నవ్వుతారు అమ్మ. సార్ అమ్మ చూస్తే మా అమ్మ బతుకొద్ది. మంచిది. ప్రేమగా కూడా వచ్చినటువంటి అందరికీ ఆత్మీయులకి నాకు కమిటీ వస్తాను. మీ అందరికీ నిండు వందనాలు, పెద్దలకు వందనాలు, నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. త్వరగానే వాక్యంలో విందాము. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాతో మాట్లాడలేదా మమ్మల్ని బలపరచను, స్థిరపరచని ప్రార్థన చేస్తున్నాను. సూటిగాను తేటగాను స్పష్టంగాను మాట్లాడి తద్వారా నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషము. చాలా మంది వచ్చారు. కయ్యలు పనులేదా? పనులేదా? పనులు వదులుకొని వచ్చారని నేను నమ్ముతున్నాను. ఆమె అంతేనమ్మా. ఎల్లమ్మ గారు ఇంకమ్మ గారు అంతేనా? పని వదిలేసుకొని వచ్చారు అని నేను అనుకుంటున్నాను. అంతేనా? వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా అటువంటి కృప నిత్యము ఆయన రాకడ పర్యంతరం వరకు ఉండును దాకా. ఆమె ఈరోజు స్పెషల్ ఏమున్నది? ఏమన్నా మీకు తెలియదమ్మా. మీకు చిన్న ఫోన్ ఉన్నది, పెద్ద తీసుకోండి, తెలుస్తుంది. పెద్ద ఫోన్ అందరికీ స్నేహితుల దినోత్సవమా, ఫ్రెండ్షిప్ డే శుభములు తెలియపరుస్తా ఉన్నాను. హల్లెలూయా. మీ అందరికీ కూడా శుభములని తెలియపరుస్తున్నాను. ఫ్రెండ్షిప్ డే శుభములని తెలియపరుస్తున్నాను. అదే కొద్ది నిమిషాలు దాని గురించి వాక్యం ధ్యానంలో మనం వెళ్దాం. ప్రేమికులుగా గమనించండి. ఈ రోజులలో స్నేహితులు ఏ విధంగా ఉన్నారంటే కనుక అందుకనే పొద్దున చక్కటి వర్తమానం వచ్చింది. సామెతల గ్రంథం 17 ఏముంది? సామెతల గ్రంథం దయచేసి అందరూ కూడా తీయాలి. తన పొరుగు వారికి జామీను ఉండి తెలివి మారిన వాడు సర్వప్రియుడు దుర్మార్గప్రియుడు. అదొకటే మాట. ఏమున్నది? 17 ఏమున్నది? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఈ రోజులలో ఒకసారి గమనించండి. అందరికి స్నేహితులు ఉన్నారా? ఖచ్చితంగా ఉంటారు. నా వయసు వాళ్ళకు ఉంటారు, మీ వయసు వాళ్ళకు ఉంటారు, ఆఖరికి చివరికి ముసలోళ్ళకు కూడా ఉంటారు. ఏంటి? చివరికి ముసలి వాళ్ళు అయినా కూడా మెల్లగా అక్కడ వచ్చి నేను చూస్తా ఉంటాను. అక్కడక్కడ ఒక 3-4 ఉన్నారు బ్యాచ్ మన గ్రామంలో నేను చూసినటువంటి వాళ్ళు. 3 వస్తారు, రోజు వస్తారు. అక్కడ వచ్చి మెల్లగా వచ్చి అక్కడ కూర్చుంటారు, కూర్చొని చెప్తా ఉంటారు వాళ్ళ స్నేహితులు. ఇక యవనస్తులకైతే చెప్పనవసరం లేదు. ఫుల్ ఫ్రెండ్షిప్. కాబట్టి వాటి గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం ఒకసారి. ప్రేమికులారా గమనించండి. ఈ రోజులలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఏంటంటే కనుక
మీకు స్నేహితులు ఉన్నారుగా, ఆ స్నేహితులు నీ మనసుని చూసి ప్రేమిస్తున్నారా? నీతో స్నేహం చేసేవారు నీ డబ్బులు బట్టి స్నేహం చేస్తున్నారా, లేకపోతే నీ యొక్క హోదాని బట్టి చేస్తూ ఉంటారు? అందుకే పొద్దున ఒక మాట చెప్తాను. ఏంటి? ఎమ్మెల్యే గారు ఉంటారుగా, ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఎమ్మెల్యే గారికి? 5 ఇయర్స్, 5 సంవత్సరాలు, సరే 5 సంవత్సరాలు ఉంటుంది. ఇక ఆ 5 సంవత్సరాలు ప్రేమిల వల్ల ఏమని అంటా ఉంటారంటే, ఎమ్మెల్యే గారు బాగా వచ్చిందిగాక, ఎమ్మెల్యే గారు జిందాబాద్ అని చెప్తా ఉంటారుగా. ఎమ్మెల్యే గారు జిందాబాద్ ఎందుకు గల కారణం ఏంటి? ఆయన దగ్గర మంచి పేరు రావాలి కదా, ఆయనకు స్నేహితుడిగా అవ్వాలని మేము వెళ్తాం కదా. అదేవిధంగా ఒకవేళ ఆ స్నేహితుడు 10 అయిన తర్వాత జిందాబాద్ ఎమ్మెల్యే గారు అంటాడా? అస్సలు. ఎందుకు గల కారణం ఏంటి తెలుసా? ఈ లోకములో ఉంటున్నటువంటి వారు ప్రతి ఒక్కరి గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరి గురించి, స్త్రీల గురించి, యవ్వనస్తుల గురించి, అందరి గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఈ లోకంలో నేను ప్రేమిస్తున్నారు అంటే గనక, నీతో స్నేహం చేస్తున్నారంటే గనక, ప్రేమిల వల్ల ఒక మాట చెప్తాను, 2 మాటలు చెప్తాను. ఫస్ట్గా ఏంటంటే, ఈ లోకంలో ఉన్నవారు నీ దగ్గర ఆశించి స్నేహం చేస్తున్నారు. ఏంటండి, నేను మా యొక్క ఫ్రెండ్ని చూసినాను, చాలా దగ్గర, చాలా ఫ్రెండ్షిప్, చాలా చిన్నప్పటి నుండి వాడు నేను చదువుకున్న తర్వాత ఇద్దరు వారు నాకు స్నేహితులు ఉన్నారు. కానీ ఒకడు, అరే నాకు ఆపదలో ఉన్నారా, నాకు కొంచెం ఒక 10,000 ఇవ్వరా అంటే, వాడేం చేసిందంటే, మామ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను మామ అని చెప్పేసి ఆడు ఫోన్ కూడా చేయలేదు. అరే నేను కష్టంలో ఉన్నారా నాయన, హాస్పిటల్లో ఉన్నారా నాయన, ఒక 10,000 ఇవ్వరా అని చెప్పినాను. కానీ వాడు ఏం చేశాడంటే కనుక, మామ నేను మళ్ళీ ఫోన్ చేశానని చెప్పేసి ఇంకొకసారి వాడు ఈడు ఉన్నాడా లేడా చచ్చిపోయాడని కూడా చేయలేదు. మరొకరున్నారు ఫోన్ చేయగానే డబ్బులు ఇచ్చి ఇంటికి వచ్చి హాస్పిటల్కి వచ్చి ఆదరించారు. ఆమె హల్లెలూయా. అంటే 2 రకాలుగా ఉంటారు. ఒకటి విడవబడేవారు ఉంటారు, ఒకడు హత్తుకునేవారు ఉంటారు. ప్రేమిల వల్ల గమనించండి, నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహం ఏం చేస్తుందో తెలుసా అంటారా? ఏదో ఆశించి నేను ప్రేమిస్తూ ఉంటారు. నీ దగ్గర ఏది ఆశించే తల్లిదండ్రులు చూడండి, తల్లిదండ్రులు వాళ్ళు ఎందుకు ప్రేమిస్తున్నారు అంటే కనుక, ఆస్తిని చూసి ప్రేమిస్తున్నారు. ఈ రోజులలో ఆస్తి మొత్తం కొలాప్స్ అయిపోయింది, తల్లిదండ్రులను తల్లి తరుగుతా ఉన్నారు ఈ రోజులలో. అది పరిస్థితి. ఏ విధంగా ఉన్నారో, ఎంత విడ్డూరంగా జరుగుతూ ఉంది గమనించండి. అందుకనే మనము ఒక భాగంలో మనం చూద్దాం. ఒకసారి సమూయేలు గ్రంథం తీయండి, ఒకసారి సమూయేలు గ్రంథము. దానికంటే ముందుగా 17, 27 చదవండి ఒకసారి. 27 త్వరగా నేను చూస్తాను. 27:6 చదవండి ఒకసారి. కాదా? సామెతల గ్రంథము 27:6. 27వ అధ్యాయము 6వ వచనం రా. ఈ మాట కరెక్ట్. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ఏంటండి? మేలు చేయవారు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. చూడండి ప్రేమికులారా, బాగు కోరటోరు ఎవరైతే ఉన్నారో అది మిమ్మల్ని ఏ విధంగా చేస్తాడో తెలుసా? గాయపడుస్తాడు. ఆమేన్. అమ్మా ఏంటి? గాయపడుస్తాడు. ఏ విధంగా గాయపడుస్తాడంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్గా
నీకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒక స్నేహితుడు అంటాడు, ఏమంటుంది మామ, తాగు మామ, ఏమవుతారా అంత రాకలేదా, తాగు అని ఒకటి చెప్తా ఉంటాడు. ఇంకొకటి ఏం చెప్తాడు తెలుసా, అరే తాగొద్దురా, అది తాగితే మంచిది కాదురా, తాగితే అనారోగ్యం పాలవుతుందా, వద్దురా వద్దురా అని చెప్తా ఉంటాడే. వాడు నిజమైన స్నేహితుడు. మన కుటుంబాలలో కూడా మన స్నేహితులలో కూడా ఇటువంటి వారు ఖచ్చితంగా ఉంటారు. మనని ఎప్పుడైతే గాయపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటారో వారు నీకు బాగు కోరేవారు. ఒకటి చెప్తున్నాను, ఏం చెప్తున్నా తెలుసు అంటారా? ఫర్ ఎగ్జాంపుల్గా నేనే ఉన్నాను అనుకోండి, నేనేం చేస్తాను చెప్పండి, ఏం చేస్తామా దిగమ్మ గారు, మా తప్పు, చర్చికి రావాలి, మందిరానికి రావాలి, పాపం చేయొద్దు, తాగొద్దు, తిరగొద్దు, విచ్చలవిడిగా ఉండొద్దు అని చెబుతూ ఉంటాను. ఆ మాటకు దేవునిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కనుక అవును కరెక్టే కదా అని అనుకుంటా ఉంటాం. దేవుళ్ళు లేనివారు ఈయనకి ఏం అవసరం, ఈయన రెండు మాటలు ఈయడికి ఏం అవసరం, అసలు ఈయనకి ఏం అవసరం ఈయనకి, నా జీవితం, నా ఇష్టం, నా కుటుంబం, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా పిల్లలు ఉన్నారు, ఈయనకు సంబంధం లేదు అని అంటా ఉంటారు. ఎవరు వాళ్ళు? భక్తిహీనులు. అయితే నిన్ను గాయములు ఎవరైతే చేస్తారో వారు నిన్ను బాగు కోరేవారు. ఇంకోటి ఉన్నాడే, లెక్కలేని ముద్దులు పెట్టేటోడు ఉంటాడు కదా, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతా ఉంటాడు. ఏ సూపర్ మామ, నువ్వు తాగు, నువ్వు రా, అటుపోదాం రా, ఇటుపోదాం రా అని చెప్తా ఉంటాడు. వారి జోలికి అస్సలే వెళ్ళొద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కనుక మన సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవి, ఎక్కడ దూరం కాదు, మన సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చెప్తున్నాను. అందుకనే యోనాతాను విషయంలో మనం చూస్తున్నాం. చదవండి ఆ మాట ఒకసారి. యోనాతాను గురించి 18వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం. 19 ఒకటి చదవండి. అంతటా చెప్పగా సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లా నేను చాలు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను ప్రేమ ద్వారా. నా కొడుకున్నాడు షన్ను నా కొడుకున్నాడు. ఆ కొడుకు ఎవరికి సపోర్ట్ చేయాలి? శివ ఉన్నాడు. శివ ఎవరికి సపోర్ట్ చేయాలి? నాన్నగారికి చేయాలి. కానీ ఇక్కడ విడ్డూరం ఏంటో తెలుసా? యోనాతాను దావీదు హృదయాలు కలుసుకున్నాయని లేఖన భాగాలలో మనం చూస్తున్నాం. 18వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం. చదవండి ఇప్పుడు ఆ మాట. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయేను. హల్లెలూయా. ఏంటండి? యోనాతాను మనసు దావీదు మనసు కలిసిపోయాయి. అంటే అంతకుముందు ఇక్కడ నుండి ఏం జరుగుతుందంటే కనుక వారిద్దరు ఏక హృదయము కలిగి ఉన్నారు. వారు కలిసిపోయారు. ఒకరంటే ఒకరు ప్రాణం పెట్టేంతగా వారు ప్రేమించుకున్నారు. ఈ రోజులలో మనం కూడా వారిని మిస్ చేసుకోవద్దు. ప్రేమను గమనించండి. ఈ రోజులలో మన కుటుంబాలలో కూడా, మన బంధువులలో కూడా ఇటువంటి వారు మంచివారు ఉన్నారు. ఎటువంటి తెలుసా? ప్రాణానికి ప్రాణం పెట్టేవారు నీ కుటుంబంలో ఉన్నారు. నీ యొక్క బండపల ప్రాంతంలో ఉన్నారు. నీ గురించి ప్రాణం పెట్టేవారు. వారిని ఎప్పటికీ కూడా వదులుకోవద్దు. ఎందుకో తెలుసా? ఒక దినమున నీ గురించి తన ప్రాణాన్నైనా పెట్టి నేను కాపాడుతాడు. ఇదిగో తన ప్రాణాన్ని పెట్టైనా యోనాతాను దావీదును కాపాడుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఏ విధంగా
సౌలు గారు చెప్తా ఉన్నాడు, రేయ్ ఈరోజు దావీదు గారు యేసేయండ్రా, చంపేయండ్రా అనేసరికి యోనాతాను చూశాడు, అయ్యా ఆయన ఏం పాపం చేశాడయ్యా దావీదు, ఆయన ఎందుకయ్యా చంపేద్దామంటేసరికి వారి యొక్క మనసు మార్చుకున్నాడు కొద్ది రోజులు. చూడండి ప్రేమగా నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే కనుక, నిన్ను ప్రేమించే వారు ఉంటారు, వారిని నువ్వు కాపాడుకోవాలి. ఇంకొక మాట చెప్తా అర్థం అవ్వాలంటే, ఈ నీళ్లున్నాయి చేతిలో పెట్టుకున్నాను, సినిమా కూడా చూసారనుకుంటా. ఇది ఈ నీళ్లున్నాయి, దీంట్లో నేను నీళ్లు పోసాను, దీంట్లో నీళ్లు పోసాను. ఈ విధంగా నీళ్లు పోసిన తర్వాత నేను ఎంత జాగ్రత్తగా ఉంటే అంతగా నీళ్లుంటాయి. అవునా అమ్మ? వినండి అయ్యా, ఎంత నేను ఇట్లా ఇట్లా ఇలా అంటే ఏమవుతుంది, నీళ్లు మొత్తం పోతాయి. కానీ నేను జాగ్రత్తగా పిడికిళ్ళతోటి జాగ్రత్తగా మనం పట్టుకుంటే కనుక ఆ నీళ్లు ఎంత కాపాడుకుంటే అంతగా మనము కాపాడుకుంటాం. అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం ఎంతగా తగ్గించుకొని, ఎంతగా అవమానించినా కూడా వారిని ప్రేమిస్తూ మనం ఎంతగా దగ్గరగా ఉంటే కనుక అంతమందిని నీ యొక్క ఆత్మీయులని నువ్వు కోరుకుంటావు, అంతమంది ఆత్మీయులని నువ్వు సంపాదించుకుంటావు. ప్రేమను వలరా అటువంటి వారు ఈరోజు కొద్దువైపోయాయి. ఎటువంటి వారు తెలుసా, వాని గురించి నాకెందుకు, వీళ్ళ గురించి నాకు ఎందుకు అనే సంభావంలో వస్తూ ఉన్నారు. ప్రేమను వలరా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఏం చేశారంటే కనుక, సమూయేలు గారు కూడా ఏం చేశారంటే కనుక, మనుషుల దయయందును దేవుని దయయందును వర్ధిల్లుతూ వచ్చారు. ఏంటండి, వారు వర్ధిల్లుకుంటూ వచ్చారు. ఎవరి దయ వలన? దేవుని దయ వలన, మనుషుల దయ వలన. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరిలో నేను దయ పొందే వారినిగా ఉండాలి. నేను ఎంతగా కాపాడుకుంటూ వస్తే అంతగా దయ పొందుకుంటాను. నాకేం అవసరం అని పోతే ఎవరుండరు. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా నీకు స్నేహితులు అనే వారిని ఖచ్చితంగా నువ్వు కాపాడుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఎందుకో తెలుసా, దుర్దశలో వారు నీకు వారు కాపాడుతారు, నిన్ను ఆదుకుంటారు. ప్రేమ వల్ల ఈ యొక్క స్నేహితుడు మరొక స్నేహితుడు చెప్తాను వినండి. ఈ లోకంలో స్నేహము మర్చిపోతారేమో కానీ మరొకరున్నారు, యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన స్నేహము విడవక ప్రేమించే ప్రేమనే నిజమైన ప్రేమ, విడవని ప్రేమ. ఎవరి ప్రేమ? యేసయ్య ప్రేమ. ఒక మాట చెప్పాలంటే, ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళినప్పుడు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినప్పటికీ కూడా దేవుడేమో లేదు. గల కారణం ఏంటో తెలుసా, వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. వారికి ఎండ దెబ్బ కలుగుతుందని చెప్పేసి మేఘస్తంభాన్ని ఇచ్చాడు దేవాది దేవుడు. వాళ్ళు 40 సంవత్సరాలు వెళ్తా అంటే వారి యొక్క చెప్పులు కూడా అరిగిపోలేదు. గల కారణం ఏంటంటే తెలుసా, ఆయన విడువక ప్రేమిస్తున్నాడు. తెలుసా కదా, ఆయన నిత్యము ఆయన ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ప్రేమించాడు, కష్టాలలో ఉన్నప్పుడు ప్రేమించాడు, నీ భర్త కష్టాల్లో ఉన్నప్పుడు ప్రేమించాడు. ఒక మాట వినండి, నీ భర్తకు నచ్చని విధంగా కొన్ని మాటలు ఉన్నారనుకోండి, నీ భర్త ఏం చేస్తాడు తెలుసా, తీసి లాగా ఒకటి కొడతాడు కదా. కానీ ఆ భర్త ఉన్నాడే, ఆ భర్త మాత్రము ఎప్పుడు కూడా కొట్టడు. ఆమె ఆ స్నేహితుడు నీ భర్త కొడతాడేమో, నీ కొడుకులు కొడతాడేమో, నీ బంధువులు కొడతాడేమో, కానీ నా దేవుడు కొట్టే దేవుడు కాదు, విడువక ప్రేమించే దేవుడు. ఆయన అంటాడు, నీ యొక్క యుగ సమాప్తి వరకు నేను నీతో కూడా ఉంటాను. అక్కడ ఏమున్నది, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో కూడా ఉంటాను. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే తెలుసా, ఈ రోజులలో 2 స్నేహాలు చూస్తున్నాం. ఒకటి విడిచిపెట్టే స్నేహం చూస్తున్నాము, ఒకటి హత్తుకునే ప్రేమ చూస్తున్నాము. ఒకటి విడిచే ప్రేమ అంటే ఎవరిదో తెలుసా, మనుషుల ప్రేమ. కానీ హత్తుకున్న ప్రేమ ఎవరిదో తెలుసా, ఆ స్నేహం ఎవరిదో తెలుసా, యేసుక్రీస్తు ప్రభుల వారిది. హల్లెలూయా. ఎవరిదండి? నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు నా దేవుడు చూసుకుంటూ ఊరుకోడు. నా దేవుడు ఖచ్చితంగా నేను ఆదుకుంటాడు. మనం అందరం కూడా ఆరాధించే దేవుడు ఎవరంటే కనుక ఒక మంచి స్నేహితుడు. హల్లెలూయా. ఎవరండి? ఆయన మంచి స్నేహితుడు. నీ గురించి
గురించి ఎవరైనా ప్రాణం పెట్టారా? ఎవరు ప్రాణం పెట్టారా? నీ గురించి నీ భర్త ప్రాణం పెట్టాడా? ప్రాణం పెట్టలే. నీ భార్య ప్రాణం పెట్టిందా? పెట్టలే. నీ పిల్లలు పెట్టారా? పెట్టలేదు. నీ కుటుంబంలో పెట్టారా? పెట్టలేదు. కానీ నా దేవుడు ఏం చేశాడో తెలుసా? నీ గురించి ప్రాణం పెట్టిన దేవుడే నిజమైన స్నేహితుడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమనులారా, మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఇంతగా చెబుతున్నాము. ఏమని చెప్తున్నాం? దేవుడి గురించి మాట్లాడాం. ఏమని? దేవుడు విడనాడే దేవుడు కాదు, కష్టాలలో ఆదుకునే దేవుడు అని చెబుతున్నాము. ఆయన ప్రేమిస్తున్నాడు. కానీ మరి నీ పరిస్థితి ఏంటి? ప్రైజులో వింటున్నారు అందరూ? ఏంటండి? ఆయన ప్రేమిస్తున్నటువంటి మాట నిజమే. నువ్వు చీ అన్నా పో, ఆయన ప్రేమించే దేవుడు. కానీ నీ పరిస్థితి ఏంది? మరి నీ పరిస్థితి ఏంది? ఒక మాట ఒకసారి చూడండి, ఆ మాటలు ఒకసారి చదవండి. ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం తీయండి ఒకసారి. ఏమని చెప్తా ఉన్నాడు ఇక్కడ? అందరు ఆ మాట అందరు తీయాలి దయచేసి. 15:14 ఏమన్నా చూస్తున్నావు? నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై. విన్నారు? ఇప్పుడు జాగ్రత్తగా వినండి, అక్కడే ఉంటుంది. ఏమున్నది? చదవండి. చాలు, మరొకసారి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల, లేకపోతే అంతేగా. ఇది సింబల్ అంటాడుగా. అంతేగా ఏంటి? ఏమన్నది? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. నేను ప్రేమిస్తున్న మాట నిజమే, స్నేహం చేస్తున్నటువంటి మాట నిజమే. అయితే నీ నుండి దేవుడు కోరుకునే మాట ఏంటంటే తెలుసా? నువ్వు స్నేహితునిగా ఉండాలంటే కనుక ఏం చేయాలి తెలుసా? ఆయన మాటలు ఒక మాట అడుగుతాను. ఆయనకు స్నేహితుడై ఉండాలని అనుకుంటున్నావు, కానీ ఈ రోజుల్లో ఆయన మాట వినట్లేదు. దేవుడు వచ్చి సాక్షాత్తు పలానా రమణమ్మా, నేను నీకు దర్శనమిస్తున్నాను, నా మాట గాయకును, నా మాట విను అని చెప్తాడా? ఏమంటాడు? అమ్మా, ఇది సేవకునిలో నుండి నేను మాట్లాడుతున్నాను. నువ్వు నా మాటలని గైకొంటే కనుక నేను అనేక జనులకు ఆశీర్వాదకరంగా నేను మారుస్తానని లేఖనాలు లేవా? చూడండి, ఆయన మాటలని గైకొంటే గనక, ఆయన మాటలు వింటే గనక ఏమవుతాం? ఇప్పుడు స్నేహితులం అవుతాము. ఇంకొక మాట చెప్తా వినండి. అబ్రహాము ఆ మాట తీయాలి ఒకసారి. అబ్రహాము గురించి చూద్దాం ఒకసారి. ఆదికాండము 18:33. ఆదికాండము 18 త్వరగా తీయండి. ఏంటంట? అమ్మ ఇటు వినండి. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయింది. ఏ మాట? నా వైపు చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాముకు ఒక మాటలు ఏమన్నా తెలుసా? అబ్రహాము స్నేహితుడు. ఎవరండి? అబ్రహాము స్నేహితుడు కాబట్టే ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాటలలో యెహోవా అబ్రహాముతో మాట్లాడుట
వెళ్ళిపోయాడు అంటే వారి యొక్క స్నేహం జరుగుతుందిగా. ఒక మాట అడుగుతాను, నేను దేవుని ప్రేమిస్తున్నా నాకు స్నేహితుడా అంటా ఉంటావే, నువ్వు ఆయనతో మాట్లాడే అనుభవమే లేదు, నువ్వు స్నేహితుడు అవుతావు? ఆయనతో సంబంధం కలిగినటువంటి మాటలు అనగా ఒక్క రోజైనా 10 నిమిషాలైనా ఒక అర్ధ గంటైనా వాక్యము చదివే అనుభవం లేకపోతే నువ్వే విధంగా స్నేహితుడు అవుతావు? ఈ రోజులలో క్రైస్తవులమే, దేవుని నమ్మిన బిడ్డలమేగా ఏం చేస్తున్నాం తెలుసా? నేను క్రైస్తవుని అంటున్నాను కానీ ఏ అనుభవం లేదో తెలుసా? మాట్లాడే అనుభవం లేదు. ఏంటి? మాట్లాడే అనుభవం లేదు. ఎందుకు తెలుసా అంటారా? స్నేహం లేదు. ఈ స్నేహము ప్రేమిస్తే గనక ఒకనొక దినమున నిందలు వస్తాయి. ఎవరు? నీ పక్కింటోళ్ళతోటి. ఎవరితోటి తెలుసా? నీ ఇంటి వాళ్ళతోటి స్నేహం చేసావనుకోండి, గుట్టు బయట వేస్తారు ఒకనొక దినమున. కానీ నేను ప్రకటించే దేవుడు, మన దేవుడు ఎటువంటి వాడో తెలుసా? నువ్వు స్నేహితునిగా ఉంటే గనక పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు కుమ్మరిస్తాడు. ఈ రోజులలో స్నేహం చేయట్లేదు ప్రేమని వాళ్ళని గమనించండి. ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఏంటంటే, యెహోవా అబ్రాహాముతో మాట్లాడుతూ చాలించిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఏ విధంగా ఉన్నారు? దోస్తుల్లాగా ఉన్నారు. ఎవరెవరు? అబ్రహాము చెప్పండి. అబ్రహాము దేవుడు. ఏ విధంగా? అయ్యా ఒకసారి ఆ పని చూడవా? వర్షాలు ఎందుకు పడతలే? ఒకసారి చూడవా? నా కుటుంబంలో ఈ ప్రాబ్లం ఏంటి ప్రభా? అసలు ఏంటి? అసలు కారణం ఏంటండి? ఎందుకు అసలు జరుగుతుంది ఈ విధంగా? వారికి ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అసలు? వీరికి ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అసలు? ఆయన చర్చకి ఎందుకు రావట్లేదు అసలు అనే ఈ అనుభవంలోకి నువ్వు రావాలి. మనము మాట్లాడాలి దేవునితో. ఏ విధంగా తెలుసా? ఒక మనిషిని దేవుడు, అందుకే మోషే ఏ విధంగా మాట్లాడినంటే, ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా లేఖనాలు చెబుతా ఉన్నాయి. ఆయన ముఖాముఖిగా చూసినట్టుగా లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఈ రోజులలో ఆ అనుభవం లేదు. కానీ పిచ్చి పిచ్చి మాటలకు, చెప్పే మాటలకు, వారి చెప్పే మాటలకు, వీరు చెప్పే మాటలకు, అడ్డదిడ్డమైనటువంటి మాటలకు, అదే దాని గురించి బ్రతకండి రా నాయన చెబుతా ఉంటే, ఓ నాయన అది కాదయ్యా, అది కాదు నాన్న తండ్రి అంటే, మనం ఈ లోకంలో ఏం కోరుకుంటున్నామంటే కనుక, నాకు ఆత్మీయత వద్దు, లోకమే కావాలి. ఆత్మీయంగా నువ్వు ఏమి చెప్తే నాకేందయ్యా? అదేమన్నా రూపాయి ఇచ్చేదా? నా దేవుడు రూపాయి ఇచ్చేటోడో లేదో నాకు తెలియదేమో కావచ్చు, కానీ ఒక దినం నిన్ను పరలోకానికి చేరుస్తాడు. ఒక మాట చెప్పాలంటే కనుక, దేవుని నమ్మిన నేను ఏది ఆ పూరి గుడిసెలో నుండి ఎక్కడికి ఒక 10 మేడలు కట్టించడానికి నేను పిలిచినది. ఓ ఆశీర్వాదం అంటే ఈ మాటకు మాత్రం సొంగలు కాసుకుంటూ ఎన్ని ఇమ్మంటే అన్ని ఇస్తారు, పైసలు ఇమ్మంటే పైసలు ఇస్తారు. ఏది నేను ఒక దగ్గర చూస్తే బంగారాలు ఎత్తా ఉన్నారు, లక్షలు ఎత్తా ఉన్నారు. దేనికి? నీకు ఆశీర్వాదాలు వస్తాయి ఎయ్యి అంటే ఎత్తా ఉన్నారు. అది పరిస్థితి. ఆశీర్వాదాలు వస్తేనే దేవుడా. నీకు కష్టాలలో కూడా దేవుని స్తుతించాలి. యోబు గారిని మనం చూసామా? ఆయన కూడా స్తుతించాడు. లాజర్ని చూసామా? ఆయన కూడా ఆ కురుపులతోటి నిండుకొని ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాడు. ఆయన ఏమన్నా ధనవంతుడయ్యాడా? లేదుగా. ఈ మార్గం ఎటువంటిదో తెలుసంటారా? నువ్వు దరిద్రంగా ఉన్నా లేకపోతే పేదరికంలో ఉన్నా, నా దేవుడు నిన్ను ఈ లోకంలో ఆశీర్వదించలేకపోవచ్చు, కానీ ఒకనొక దినమున పరలోకానికి చేరుస్తాడు. ఆ గురి యుద్ధకి మనం పరిగెత్తాలి. ఆ స్నేహితుని పట్టుకుంటే మనం గురి యుద్ధకు పోతా ఉంటాం. కానీ ఈ రోజులలో స్నేహితుడితో మాట్లాడినట్టు అనుభవాలు లేవు. అసలు ప్రార్థన చేసినట్టు దాఖలాలు లేవు. నేను ఈరోజు పట్టుమంటే 10 నిమిషాలు కూర్చొని ప్రార్థన చేసినట్టు లేవు. ఈ రోజులలో ప్రేమ గల కారణం ఏంటంటే కనుక స్నేహభావం లేదు. అబ్రహాము దేవుడు వాళ్ళు స్నేహితులు మాట్లాడుతా ఉన్నారు. ఈరోజు నీ కుటుంబం గురించి మాట్లాడాలి.
ఎందుకు ప్రభు నా యొక్క భర్తను ఎందుకు మార్చావు ప్రభు అని నువ్వు గట్టిగా మాట్లాడు. దేవుడు ఎందుకు మార్చాడు? ఆ అనుభవంలోకి వెళ్తేగా. అది లేదు మనకు, అది అవసరం లేదు, సంబంధం లేదు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను మరొకసారి చెప్తున్నాను, నేను ఏమి చెప్పినా కూడా ఆత్మీయంగా నువ్వు ఆలోచించు. ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఇది నా గురించే, నా బాబు గురించే అనుకుంటావు. లోకపరంగా ఆలోచన చేస్తే వీడు నన్ను ఎందుకు తిట్టిండ్రా ఆయన చెబుతా ఉంటాం. వీడు నా గురించే మాట్లాడిండని అనుకుంటా ఉంటాం. నేను ఇక్కడే వచ్చింది ఏంటో, నిన్ను మధ్య పెట్టి మాటలు పెట్టి చక్కగా పెట్టి నిన్ను దేవుడు దీవిస్తాడు అని చెప్పడానికి రాలే. నేను ఎందుకు వచ్చిందో తెలుసా? నిన్ను నా మెసేజ్ ఏ విధంగా ఉండాలి తెలుసా? వీడేంటి అసలు మనిషేనా అనేటట్టు ఉండాలి. అది నా మెసేజ్. ఎందుకో తెలుసా? నీకు గుచ్చుకోవాలి, నీకు ప్రతిదీ కూడా గుచ్చుకోవాలి. అది గుచ్చుకుంటే ఎవరైనా మెచ్చుకోవద్దు. ఏ విధంగా తెలుసా? మాట్లాడతాడు. ఎందుకో తెలుసా? వచ్చేది దినాలు భయంకరమైన దినాలు. ఇంకా ఆశీర్వాదాలు అనుకుంటా పోతే పరలోక రాజ్యానికి నేను వెళ్ళలేను, నువ్వు వెళ్ళలేను. మాట మాట్లాడాలి. దేవుని యొక్క మాటలు మాట్లాడుతూ ఉంటే గుండెల్లో గుచ్చుకోవాలి. ఆ గుచ్చుకున్నటువంటి వారిని మనము ఏ విధంగా ఆత్మీయ కోణంలో తీసుకొని, ఇది నా మంచి గురించే, నా బాగు గురించే, నా కుటుంబం గురించే, నేను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అని అనుకొని అది మంచిగా తీసుకుంటే అది మంచిగా ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే కనుక ఈ మాటలని ఆత్మీయంగా లేని వారు ఏం చేస్తారంటే, ఎందుకురా అసలు ఎందుకురా తీసుకొచ్చారు, ఈయన బటబాల ఎందుకు తీసుకొచ్చారు పంపి అనేటట్టుగా ఉంటారు. మిమ్మల్ని నా ఆశ ఏంటో తెలుసా? మీరందరూ కూడా ప్రతిరోజు వాక్యములు కడగబడతానే ఉండాలి. వాక్యములు కడగబడకపోతే కనుక నీది అట్టనే ఉంటుంది. రోగం పోదు, వ్యాధి పోదు, బాధలు పోవు, అప్పులు పోవు, నీ మనసు మారదు, అంతా జరుగుద్ది. హల్లెలూయా. ఇంకొక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. ఇంకొక మాట చదవండి ఒకసారి. ఇంకొక మాట నిర్గమకాండం 12వ అధ్యాయము 7వ వచనం. మీరు ఇశ్రాయేలీయుల సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబముల చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు కుటుంబము చాలా. ఈ చదువుతా పోతే చూడండి, నేను చెప్తాను, 2 ముక్కలలో చెప్తాను. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ప్రజలు ఉన్న తర్వాత దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మిమ్మల్ని ఇక్కడ నుండి తోలుకొని వెళ్ళాలి అంటే గనక ఏం చేయాలంటే గనక ఒక నిర్దోషమైనటువంటి మేక పిల్లని బలివ్వాలి. హల్లెలూయా. దాన్ని ఏం చేయాలి తెలుసా? కాల్చుకొని తినాలి. ఏం చేయాలి? కాల్చుకొని తినాలి. దానికంటే ముందు ఏం చేయాలి తెలుసా? ఆ రక్తంతో ఉన్న వాటిని మీ గుమ్మంలోకి ఏం చేయాలి? చిమ్మాలి. ఈ విధంగా చిమ్మితే కనుక రాత్రి కాలంలో సమయంలో చూడండి ప్రేమనులుగా ఎక్కడ చూస్తామంటే కనుక 13వ వచనం చదవండి. మీరున్న ఇండ్ల మీద తెగులు మీ మీదికి రాదు. ఇప్పుడు ఒకసారి చక్కగా వినండి. దేవాది దేవుడు ఏమన్నాడంటే కనుక దాన్ని చంపి ఆ యొక్క రక్తాన్ని చల్లాలి, ఆ యొక్క గుమ్మములకు రాయాలని లేఖన భాగాలలో మనం చెబుతా ఉన్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు గల కారణం ఏంటి? గుర్తు. ఏంటి గుర్తు? ఏం గుర్తు? ఫలానా ఇది వేసారనుకోండి, మనము ట్యాక్సీలో ఎప్పుడు వచ్చినప్పుడు అక్కడ రాస్తారా ఫలానాది కంప్లీట్ అయిపోయిందని రెడ్ పెన్ తోటో బ్లాక్ పెన్ తోటో రాస్తారు. అదేవిధంగా
దేవుడు ఐగుప్తు దేశం నుండి రప్పించాలంటే కనుక ఏం చేసిందంటే కనుక ఆ రక్తాన్ని చల్లాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఆ రక్తాన్ని చల్లాలి. చల్లకపోతే నాశనం అవుతుంది కదా. చల్లకపోతే ఐగుప్తు దేశంలో అయ్యా ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో వారి గుమ్మముల కన్నిటికి రక్తం ఏది పుయ్యండి. ఆ రక్తాన్ని చూసి నేనేం చేస్తానంటే కనుక దాన్ని చూసి ఓహో ఈ బిడ్డలు నా బిడ్డలు అని చెప్పేసి నేను వెళ్ళిపోతా అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అక్కడ వాళ్ళందరూ కూడా ఆ రక్తాన్ని పూశారు. ఒకవేళ పుయ్యకపోతే పరిస్థితి ఏంటి? పుయ్యకపోతే చనిపోతారు కదా. ఇప్పుడు వస్తాను. దేవుని యొక్క రక్తం, పరిశుద్ధమైన రక్తం చిందించబడితే బల్ల కార్యక్రమం గురించి మాట్లాడుతున్నాను. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించబడి నీ గురించి ఉంటే ఈ రోజు కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోతా ఉన్నాము. ఆ రక్తం నువ్వు త్రాగుతేనే బ్రతుకుతావు. ఈ బల్లలో పాలు పంపులు పొందుకుంటేనే మనం బ్రతుకుతాము, పరలోక రాజ్యానికి వెళతాము, లేకపోతే వెళ్ళము. నేను వచ్చేంత వరకు దీన్ని చేయుడని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పాడు. కానీ దీన్ని కూడా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. చూడండి, అప్పం ఏ విధంగా తయారు చేస్తారో తెలుసుగా. కాల్చి మార్చి 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 ఏం చేస్తారు? అప్పం తయారైతుంది, అప్పుడు మనకు స్వీట్గా ఉంటుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు నీ గురించి ఏం చేశారో తెలుసా? ఇదిగో ఈ యొక్క వీపంతా కూడా దున్నబడింది. కారణం ఏంటి? నీ గురించే. నిన్ను బ్రతికించాలని, నిన్ను పరలోక రాజ్యానికి చేర్చాలని ఈ రోజులలో దాన్ని నిర్లక్ష్యపరుస్తా ఉన్నాడు. అది ఇంకొక మాట చెప్తాను. ఇది మాట చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. అది ఎక్కడ చూస్తామంటే కనుక కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక తీసారా? ఓకే. మొదటి కొరింథీయులు 5వ అధ్యాయము 7వ వచనం, 6వ వచనం. మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయమని ఎరుగరా. నా వైపు చూడండి ఇప్పుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ పెరుగు తయారు చేశారా? పెరుగు ఎవరైనా పెడతారా? చాలా మంది పెడతారు. ఇక ఒక ముచ్చట చెప్తారు వినండి. పెరుగు తయారు చేసేటప్పుడు ఏం చేస్తాము? పెరుగు తయారు చేసిన తర్వాత కొంచెము ఏం చేస్తాము? తోడు తీస్తాం కదా. తోడు తీసి ఏం చేస్తాము? పక్కకు పెట్టి పాలు పోతాం, అవునా? లేదా పాలల్లో తోడు వేస్తాం. తోడులా ఎట్టయినట్టుగా ఇప్పుడు అదేమైంది? ఏమవుతుంది? పెరిగైదిగా. వినండి, ఇప్పుడు మనం ఈ లోకంలో ఉన్నాము కదా. ఈ లోకంలో ఉన్నాము. ఒక మాట చెప్తాను. ఈ లోకంలో ఉన్నటువంటి నీవు ప్రేమ వలన లోకములో నువ్వు కలిసిన పాడైపోయే దేవుడు నువ్వే, అవునా? పాడైపోయే దేవుడు నేనే. లోకంలో కలిసిపోతే ఏమో పాడయ్యేది ఎవరు? నేనే. కొంచెమే. ఈ రోజులలో ఏం చేస్తున్నారంటే కనుక చిన్నదే కదరా పాపం, ఏమైతుందిరా, దేవుడు ఏమైనా అద్దంటాడా అని చెబుతా ఉంటాము. అద్దు అంటున్నాడు వాడు. సారీ, ఏది వద్దే అంటున్నాడు. పాపం చెయ్యొద్దని చెప్తున్నాడు. చిన్నది కూడా మరొక కూడా ఉండొద్దని చెబుతా ఉన్నాడు. నిష్కలంకముగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలని లేఖన భాగాలు సెలవిస్తా ఉన్నాయి. ఇప్పుడు నాలో కొంచెము పాపం ఉన్నదనుకో, అది ఏమవుతుందో తెలుసా? శరీరాన్ని అంతా కూడా, చెప్పండి, శరీరాన్ని అంతా ఏమవుతుందమ్మా? ఎంకమ్మ గారు, ఏమవుతుందండి? పాడు చేస్తుందండి. శరీరం అంతా ఏం చేస్తుంది? పాడైపోద్ది. ఈ శరీరం అంతా కూడా కుళ్ళిపోతుంది. గల కారణం ఏంటో తెలుసా? చిన్న పొరపాటు.
ఈ లోకంలో ఉన్నటువంటి వారికే అంత ఉంటే ప్రేమనులారా, నిన్ను రక్తమిచ్చి కొనుక్కున్నటువంటి నిన్ను ఏ విధంగా చూడాలనుకుంటాడో తెలుసా? ఆయనలాగా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. యథార్థంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. తెల్ల కాగితం ఉన్నది, తెల్ల కాగితం ఉంటుంది. ఇది ఈ విధంగా తెల్ల కాగితం ఉన్నప్పుడు దాంట్లో మరక ఉంటే ఏ విధంగా ఉంటుంది? మరక ఉన్నదిరా నాయన అంటావు. అదేవిధంగా మనం కూడా ప్రేమనులారా, నువ్వు ఆత్మీయంగా నువ్వు వెళుతా ఉంటే ఒక మరక నువ్వు కనబడితే దేవుడు ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? యాకోబు ఆ పత్రిక తీయండి ఒకసారి. యోహాను రాసినటువంటి 3వ పత్రిక యోహాను రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం త్వరగా తీయండి ఒకసారి. చాలు. ఏంటంటే ఇప్పుడు చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఏమని లేఖనాలు చెబుతా ఉన్నాయి? ఏమి చెబుతున్నాయి? ఇక్కడ చదివినాం. ఏం చదివినాము? 11వ వచనంలో ఏమున్నాయి? ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యాలను అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, మరి కీడు చేసేవాడు ఎవరి సంబంధి? మంచి కార్యాలు ఎవరైతే చేస్తారో వారు దేవుని సంబంధులు. చెడు కార్యాలు ఎవరైతే చేస్తారో వారు దుష్టుని సంబంధులు. నువ్వు దుష్టునితో ఉండి దుష్టునితో కలిసి నువ్వు పోతా ఉంటే నేను పరలోకానికి పోతానంటే పెట్టబోతావు. నువ్వు చేసేది అంటే చెడ్డ కార్యాలు, చెడ్డ పనులు, చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటే నీకు ఎంత పరలోకానికి పోతారు? పోము. నువ్వు చెడు మాటలు మాట్లాడుతూ ఉన్నావు, చెడు చేష్టలు చేస్తా ఉన్నావు, ఎట్ట పోతారండి? నువ్వు దుష్టుని సంబంధివి. దేవుని సంబంధి ఏం చేస్తాడు తెలుసా? ఏమని ఉన్నాయి ఇక్కడ? మేలు చేయవాడు. ఈ రోజులలో ఏమనుకుంటారు తెలుసా? నేను మాత్రం పరిశుద్ధురాలిని, నేను మాత్రం మంచిదని మీకు తెలుసా? నేను మాత్రము నీకు తెలుసాక నేను మంచిదని, నేను మంచోనని నేను అనుకుంటా ఉంటాము, మనం అనుకుంటా ఉంటాము. కానీ లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి ఏంటంటే తెలుసా? తన పొరుగు వారిని ద్వేషించువాడు. ఇంకా చీకటిలో ఉంటున్నావు నువ్వు. ఎక్కడున్నది ఆ మాట? చదవండి ఒకసారి ఆ మాట. మొదటి యోహాను రాసినటువంటి పత్రికలు ఉంటే చదవండి. అదే ముందు భాగం తీయండి ఒకసారి. మొదటి యోహాను 9:1-9. రెండవ అధ్యాయం తీయండి. 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. వెలుగులో నున్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు లేదు. చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనాన్ని కలగజేసెను. చాలు. ఏంటండి ఇప్పుడు చెప్పండి, నేను మంచోని మనం మంచోడు పేరు పెట్టుకుంటున్నామే. ఒక మాట చెప్పండి, ఏమని సెలవిస్తామని తెలుసా? నీ యొక్క సహోదరుని ఏమన్నది? నీ యొక్క సహోదరుని ద్వేషించువాడు ఇప్పటికీ కూడా చీకటిలో నడుస్తున్నాడు. నువ్వు ఇతరులను ద్వేషిస్తున్నావు అంటే కనుక, నువ్వు హవహేళన చేస్తున్నావు అంటే కనుక, వారిని పట్టించుకోవట్లేదంటే కనుక, వారిని ప్రేమించట్లేదంటే కనుక నీకు ఇంకా మారు మనసు లేదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా చీకటిలో ఉన్నావు. దేవుని హస్తం లేదు కానీ అపవాది యొక్క హస్తములో ఉన్నావు. ఈ రోజుల్లో అపవాది హస్తాలలో చాలా మంది ఉన్నారు. నేను మంచోని చెప్పుకోవడం కాదండి, ఆ మంచితనం క్రియలలో చూపించాలి. ప్రేమలో చూడండి, నువ్వు ఇతరులను ద్వేషించట్లేదా? హేళనగా మాట్లాడట్లేదా? హేళనగా చూడట్లేదా? చిన్న చూపుగా చూడట్లేదా? ఒక్కొక్కరిని ఈ విధంగా చూస్తా ఉంటే దేవుని యొక్క సంబంధం ఏ విధంగా అవుతావు?
అని మేము మంచోని కాదండి, మనమంతా పరిపూర్ణం కాదు. ఎందుకు గల కారణం, నేను కూడా కాదు. ఎప్పటికప్పుడు వాక్యంలో కడగబడుతూనే ఉండాలి, కడగబడుతూనే ఉండాలి, కడగబడుతూనే ఉండాలి. ఆ కడగబడడం ద్వారా నిర్మలంగా అయిపోతుంది ఒక దినమున. హల్లెలూయా. ఈ మాటల ద్వారా నేను చెప్పిన తర్వాత కూడా ఆయన మా మొత్తుకుంటా ఉంటాడు, నా పని నేను తీసుకుంటాను. ఎవరేం చేయలేదు కానీ దేవుడు దిగి వచ్చి కూడా నాన్న మారాట, అయ్యా నువ్వు వేసాయనేనా, నాకు నేను నమ్మట్లేదు అంటారు. అది పరిస్థితి. నువ్వు ఇతరులను ద్వేషిస్తున్నావు అంటే కనుక నువ్వు చీకటిలోనే ఉన్నావు, సాతాను యొక్క కబంధస్థలలోనే ఉన్నావు, ఇంకా దేవునిలో రాలేవు అనే సత్యాన్ని మర్చిపోవద్దు. అంతగా చెప్పడానికి గల కారణం ఏంటంటారా, నువ్వు ఇతరులనే ద్వేషించట్లేదు. దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి ఏంటంటే కనుక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ధనము ఉన్నది, ధనం ఏం చేస్తారు, పొద్దున్న లేచి చర్చి ఉన్నది కదా, స్నానం చేసేసి చక్కగా మంచి శారీ, ఒక 10,000 శారీ కట్టుకొని పౌడర్ పూసుకొని, పౌడర్ పూసుకుంటారా, పాపం పూసుకొని అవ్వ మంచిదా పాపం, పౌడర్ పూసుకొని ఫేరోలోని రాసుకొని అంత రెడీ అయ్యి వస్తాం కదా కదా. లేఖనాలు చెబుతున్నటువంటి మాట ఏంటి, నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావుగా, అందుకే నువ్వు అలంకరించుకుంటున్నావు, అందుకనే నువ్వు ఏది పౌడర్ రాసుకుంటున్నావు, అందుకనే చక్కటి బట్టలు వేసుకుంటున్నావు, అందుకనే నన్ను అందరూ చూసి బాగుండాలని మెచ్చుకోవాలని నువ్వు చూస్తున్నావు కదా. అదేవిధంగా నిన్ను నువ్వు ఏ విధంగా అయితే చక్కగా చూసుకుంటున్నావో అదే విధంగా ఇతరులను కూడా చక్కగా చూసే అట్టి హృదయం దేవునికి కావాలి, దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ప్రేమించుకుంటున్నావుగా, చక్కగా నన్నైతే నేను చాలా ప్రేమించుకుంటా. ఏ విధంగా తెలుసా, మంచిగా డ్రెస్ ఐరన్ చేసుకుంటా, వాచ్ పెట్టుకుంటా, మంచి దువ్వుకుంటా, చక్కగా రెడీ అవుతాను, ఫేరోలు కూడా రాసుకుంటాను. ఇలా కారణం ఏంటి, నేను బాగుండాలి. అందరూ అనుకుంటారు నేను బాగుండాలి. చెడ్డోడని ఎవరు అనుకుంటారా, ఎవరు అనుకోరు, అందరూ బాగుండాలి అని అనుకుంటారు. అయితే దీంట్లో మాట ఇప్పుడు చెప్పానుగా, నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో మరి అమ్మగారు, ఇతరులని ప్రేమించాలి. అది లేఖనము. నువ్వు ఇతరులను ద్వేషిస్తున్నావే, అది సాతాను సంబంధి. సాతాను నీలో ఉండి కార్యకలాపం చేస్తూ ఉంటాడు. ఇక ఇటువంటి వారు ఉంటారా, మనకి కొంచెం చోటిచ్చారనుకోండి, హల్లెలూయా అయిపోతుంది, ఇంకా స్టార్ట్ చేస్తూ ఉంటాడు. అందుకనే ఈ 21 రోజుల్లో నేను చూసినటువంటి మాట ఏంటంటే, దేవుడు గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. అందుకనే ఈ నిందలు, అందుకనే అవమానాలు. ఇంకొక విషయం తెలుసా, 3 గంటలకు నాకంటే ఎక్కువ ప్రార్థన ఎవరు చేస్తారు తెలుసా, మీకు తెలియని విషయం ఏంటో తెలుసా, పాసం అయితే మీ గురించి గోదాడుతుంది. నిజంగా దేవుని యొక్క సన్నిధిలో ఉండి చెప్తున్నా, అయ్యా మా బండపాలెం ప్రాంతాన్ని కాపాడండి అని 3 గంటలు లేచి మొర్రు అని ఒప్పుకుంటుంది. కానీ ఆ పాశం బయటపడదు. నన్ను మాత్రమే మీరు ప్రేమిస్తారు, కానీ పాశం ప్రేమించారు కదా. ప్రేమిస్తున్నారు కాకపోతే నన్ను ప్రేమించినట్టు, నన్ను గౌరవించినట్టు పాశంని గౌరవిస్తారా? ఆమె పక్కకు వెళ్ళినా కూడా ప్రైజ్లని కూడా అది ముచ్చట. అంటే నీ గురించి ఖచ్చితంగా నేను నాకంటే ఎక్కువగా ప్రార్థనలు ఉంటాను. కారణం ఏంటంటే కనుక మేము అందరినీ కూడా ప్రేమిస్తుంది. నేను చేతులు జోడించి చెబుతున్నాను. ఈ మాటలు ఎక్కడ కూడా నా సొంత మాటలు అస్సలు కాదు, ఎవరిని ఉద్దేశించి కానే కాదు. ఒకటి, నువ్వు బాగుపడాలి, నువ్వు బాగుండాలి, నువ్వు నిత్య రాజ్యానికి వారసులుగా అవ్వాలి, నువ్వు పరలోకానికి వెళ్ళాలనే ఒకటే కంకణం తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేనే లేదు. హల్లెలూయా. ఏంటండి, ఒకటి నిన్ను ఎట్టన చేసి కొట్టాలి నిన్ను, అంతే. నన్ను తిట్టుకున్నా పర్లేదు, అదేగా జగ, నన్ను తిట్టినా పర్లేదు, నేను చెప్పాల్సిందే. చెప్పు. ఇప్పుడు నేను చెప్తే నాకు అయిపోద్ది, నేను చెప్పకపోతే నా మీదకి వస్తుంది. నేను చెప్పానా నా మీదకి తెచ్చుకోను ఊరి. అది ముచ్చట. కాబట్టి అందరూ కలిసి ఇదే విధంగా ఇప్పుడు ఏ విధంగా అయితే ఐక్యంగా ఉన్నామో, కలిసి మెలిసి ఉన్నామో,
సహోదర భావముతో ప్రేమ కలిగి ఐక్యంగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఏ ఒక్కరు కూడా ద్వేషాలు ఉండడానికి వీళ్ళు. ద్వేషిస్తున్నావా, సాతాను గాడు నీ దగ్గరికి వచ్చిందని నిలబడ్డానని అర్థం చేసుకో. ఇంకా ద్వేషిస్తున్నావు ఇతరులని, సాతాను గాడు వచ్చి నీ గుండెల మీద కూర్చున్నాడని అర్థం చేసుకో. ఇంకా కాబట్టి ఇతరులను మనం ద్వేషించొద్దు, హేళన చేయొద్దు, అపహసించొద్దు, ఏమి చేయొద్దు. కానీ నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించుదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి అందరం కలిసి మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈరోజు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడని లేఖన భాగాలు మనం చూస్తున్నాం. ఈ లోకంలో మనుషులు వదిలేయవచ్చు, కానీ నా దేవుడు మాత్రం నేను వదిలేయడని ఈరోజు నీకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఇజ్రాయేలు కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అన్నట్లుగా నీ గురించి నా దేవుడు ఆలోచన చేస్తా ఉన్నాడు. ఏమని తెలుసా? నా కుమారుని నేను దర్శిస్తా, నా కుమారుని నేను ఆశీర్వదిస్తా, నా కుమారునికి చక్కటి ఆరోగ్యం ఇస్తా, నేను ఆయనని ఆశీర్వదించడానికి నేను ఏర్పాటు చేశానని